రాత్రి 8:30. ఇంట్లో వాతావరణం నిశ్శబ్దంగా ఎంతో భయానకంగా ఉంటుంది. శ్రావణి తన బంగారు చైన్ పోయిందని, దాన్ని కావ్య తీసిందని నింద వేసిన తర్వాత కార్తిక్ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అక్కా, ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఇంట్లో ఏం జరుగుతుందో నాకే తెలియదు. నా భార్య దొంగ కాదు, తనకలాంటి బుద్ధి లేదు. నువ్వు ఏదో కోపంలో ఉన్నావని ఇన్నాళ్ళు భరించాను, కాని ఇది మరీ శృతి మించుతోంది. ఏంట్రా నువ్వు నన్ను భరించేది? పెళ్ళై నెల కాలేదు, అప్పుడే పెళ్లం కొంగు పట్టుకుని వేలాడుతున్నావు. నా బంగారు చైన్ మా అత్తగారు నాకు పెట్టిన ఆస్తి. అదిప్పుడు బాత్రూం గూటిలో లేదు. నేను స్నానం చేసి బయటకు రాగానే ఈ మహాతల్లి బాత్రూంలోకి దూరింది. ఇంట్లో ఇంకెవరున్నారు దొంగతనం చేయడానికి? అమ్మ నాన్న తీసుకుంటారా, లేక మీ బావగారు తీస్తారా? వదినగారు, దేవుడి మీదొట్టు, మీ చైన్ నేను చూడలేదు. బాత్రూంలో బట్టలు ఉతకడానికి వెళ్లాను. అక్కడ సోప్ బాక్స్ తప్ప ఇంకేమీ లేదు. నన్ను నమ్మండి వదిన, నేను పేదింటి ఆడపడుచునే కావచ్చు, కాని దొంగ బుద్ధి ఉన్నదాన్ని కాదు. దయచేసి నా మీద అలాంటి నిందలు వేయకండి. నమ్మాలా? నిన్ను నమ్మాలా? పగటిపూట పత్తిగింజల నటిస్తూ రాత్రిపూట ఇలాంటి పనులు చేస్తావని నాకు నిన్న కామాక్షి పిన్ని చెప్పినప్పుడే అర్థం కావాల్సిందే. నువ్వు మహామాయలాడివి. కార్తిక్ గాణ్ణి గుప్పెట్లో పెట్టుకుని ఇప్పుడు ఈ ఇంటిని, నా ఆస్తిని దోచుకుందామని ప్లాన్ వేశావు. అక్కా, మళ్ళీ అదే మాట మాట్లాడితే నేను ఊరుకోను. కావ్యకు ఈ ఇంట్లో దొంగతనం చేయాల్సిన కర్మ ఏముంది? తనకేం కావాలన్నా నేను కొనిపెడతాను. అయినా నువ్వు అసలు చైన్ అక్కడే పెట్టావా, లేక ఎక్కడైనా పెట్టి మర్చిపోయావా? ముందు నీ సూట్ కేసులో చూసుకో. ఓహో, ఇప్పుడు నాకే మతిమరుపంటున్నావా? నా చైన్ ఎక్కడ పెట్టానో నాకు తెలీదా? 2 తులాల బంగారంరా, పిచ్చి గాజుముక్క కాదు మర్చిపోవడానికి. నేను బాత్రూం గూట్లోనే పెట్టాను, అదక్కడే ఉండాలి. అయ్యో దేవుడా, పండక్కి సంతోషంగా ఉందామనుకుంటే ఇదేం కష్టమొచ్చి పడిందే. శ్రావణి, ఒకసారి నీ చీర కొంగు సంచులన్నీ వెతుకుదాం రా తల్లి. పోలీసుల దాకా వెళితే మన పరువు బజార్న పడుతుంది. మన ఇల్లు పెద్దిల్లు, ఊర్లో అందరూ నవ్వుకుంటారు. శ్రావణి, అత్తయ్య గారు చెప్పేది కూడా విను. బాత్రూంలో సబ్బు నీళ్లలో జారి ఎక్కడైనా కింద పడిపోయిందేమో, లేదా నువ్వు ఉదయం మార్చుకున్న చీర మడతల్లో ఉండిపోయిందేమో. ఒకసారి మనం రూంలోకి వెళ్లి అన్ని వెతుకుదాం. అప్పటిదాకా ఎవరిని దొంగ అని అనొద్దు. ఏంటండి మీరు కూడా నన్నే అంటారు? మీకేమైనా మతిపోయిందా? పోయింది నా చైన్ అంటే మీ డబ్బు కూడా. ఆ కావ్య ఏడుపు చూసి మీరు కూడా దొంగని వెనకేసుకొస్తున్నారా? సరే, మీరడుగుతున్నారు కాబట్టి నా రూమ్ మొత్తం వెతుకుతాను. కార్తిక్, నువ్వు కూడా రా. నా సంచులు మొత్తం మీరే స్వయంగా వెతకండి. అందులో గాని నా చైన్ దొరక్కపోతే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. అప్పుడు నీ పెళ్లాన్ని ఆ పోలీసులు స్టేషన్కి లాక్కెళ్తారు. సరే పద, వెతుకుదాం. అందరూ కలిసి శ్రావణి ఉన్న గదిలోకి వెళ్తారు. కావ్య వణుకుతూ తలుపు దగ్గర నిలబడుతుంది. కార్తిక్, సుజాత, ప్రసాద్ అందరూ కలిసి శ్రావణి సంచులు, బట్టల మడతలు, పరుపు కింద, బీరువా వెనుక ఇలా అణువణువు వెతుకుతారు. బాత్రూమ్ అంతా ఫ్లాష్ లైట్ వేసి వెతుకుతారు. ఎక్కడా చైన్ దొరకదు. ఏంటి తమ్ముడు, దొరికిందా చైన్? బాత్రూంలో ఉందా? నా చీర మడతల్లో ఉందా? లేదే. నేను చెప్పిన మాట నిజమని ఇప్పుడు నమ్ముతావా? ఇప్పుడు చెప్పు, దొంగెవరు? ఏమే కావ్య, నిజం చెప్పు. దారిలో కింద పడుంటే తీసెక్కడైనా పెట్టావా? తీస్తే ఇచ్చేయి, ఆ పిల్ల ఊరుకుంటుంది. నేను కొట్టినా తిట్టినా పడేదానివి. ఇలాంటి పని ఎలా చేశావే? నీ వల్ల నా కొడుకు తలదించుకునే పరిస్థితొచ్చింది కదా. అత్తయ్య, నన్ను కన్న నా తల్లిదండ్రుల మీదొట్టు. ఆ చైన్ ఎక్కడుందో నాకు నిజంగా తెలీదు. నేను దొంగతనం చేయలేదత్తయ్య. దయచేసి నన్ను నమ్మండి. కావాలంటే నా రూమ్ మొత్తం వెతుక్కోండి. నా బట్టలు, నా పెట్టెలు అన్నీ మీ చేతులతోనే చెక్ చేయండి. అదెంత పని? వెతుకుతాను. దొంగతనం చేసిన వాళ్ళు వెంటనే బయట పెడతారా ఏంటి? ఎక్కడో మూలన దాచిపెట్టుంటుంది. పదండి కార్తిక్ గాడి రూమ్కి. శ్రావణి దర్జాగా కార్తిక్, కావ్యల గదిలోకి వెళ్తుంది. కావ్య బట్టలున్న సూట్ కేస్, ఆమె పుట్టింటి నుంచి తెచ్చుకున్న ట్రంక్ పెట్టే అన్నీ లాగి కింద పడేస్తుంది. చీరలన్నీ చిందరవందరగా విసిరేస్తుంది. మంచం కింద, పరుపుల కింద అంతా వెతుకుతుంది. కార్తిక్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతాడు. అరగంటపాటు వెతికినా కావ్య గదిలో ఏమీ దొరకదు. చూసావాక్క, నా భార్య వస్తువులు మొత్తం కింద పడేశావు. ఆమె మనసును ముక్కలు చేశావు. దొరికిందా నీ చైన్? ఇప్పుడేమంటావు? గదిలో లేకపోతే ఏంటి? దొంగతనం చేసిన వాళ్ళు గదిలో ఎందుకు పెట్టుకుంటారు? ఈ పెరట్లో ఎక్కడైనా పాతిపెట్టి ఉంటుందేమో, లేదా ఇందాక నేను నడిచినప్పుడు కిటికీలోంచి బయటకు విసిరేసిందేమో. ఆ వక్కపొడి కామాక్షి పిన్ని ఉంది కదా, ఆ పిన్ని ద్వారా వాళ్ళ పుట్టింటికి కూడా పంపించేసి ఉండొచ్చు. ఈవిడ ఆ పక్కిళ్ల వాళ్ళు ఒకటే ముఠ. శ్రావణి, ఆపు ఇంకా. పక్క వాళ్ళను, కావ్య పుట్టింటి వాళ్ళను ఎందుకు లాగుతావు?
చైన్ పోయిన మాట వాస్తవమే, కాని దానికి రుజువులు లేకుండా కావ్యను ఇన్ని మాటలు అనడం తప్పు. ఇవాళ రాత్రికి ఇక వదిలేయ్. అందరూ నిద్రపోండి. రేపు ఉదయం ప్రశాంతంగా ఆలోచిద్దాం. ఎక్కడైనా దొరుకుతుందేమో చూద్దాం. నేను వదలను. నాకు ఈ రాత్రి నా చైన్ కావాలి. నేనిప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. వద్దు తల్లి, నీకు దండం పెడతాను. పోలీసుల దాకా వెళ్ళకమ్మా. కావాలంటే రేపు ఉదయాన్నే కార్తీక్తో చెప్పి నీకలాంటి చైనే ఇంకొకటి చేయిస్తాను. ఒరే కార్తీక్, నువ్వు రేపు వెళ్ళి మీ అక్కకు చైన్ చేయించరా. చేస్తానమ్మా. నా భార్య మీద పడ్డ దొంగ నింద పోవాలంటే నేను 2 కాదు 10 తులాలైనా చేయిస్తాను. అక్క, రేపు ఉదయం షాప్ తీయగానే వెళ్ళి నీకు ఏ మోడల్ కావాలంటే అది కొనిస్తాను. దయచేసి గొడవ ఇక్కడితో ఆపు. కావ్యని ప్రశాంతంగా వదిలేయ్. ఓహో, నా చైన్ పోగొట్టి మళ్ళీ నాకేదో దానం చేస్తున్నట్టుగా కొనిస్తావా? నాకు నువ్వు కొనిచ్చే చైన్ వద్దు. మా అత్తగారు నాకు ప్రత్యేకంగా చేయించిన డిజైన్ అది. అది సెంటిమెంట్. ఆ పాత చైన్ వస్తేనే నేను తీసుకుంటాను. సరే, మా ఆయన చెప్తున్నాడు కాబట్టి ఈ రాత్రికి వదిలేస్తున్నాను. రేపు సాయంత్రంలోగా కావ్య ఎక్కడి నుంచి తెస్తుందో, ఎలా తెస్తుందో నాకు అనవసరం. నా చైన్ నా చేతిలో పెట్టాలి, లేదంటే నా ఉగ్ర రూపం చూస్తారు. శ్రావణి కోపంగా గదిలోకి వెళ్లి తలుపు గట్టిగా వేసుకుంటుంది. సుజాత ఏడుస్తూ దేవుడి గదిలోకి వెళ్తుంది. ప్రసాద్ తల వంచుకొని తన గదిలోకి వెళ్ళిపోతాడు. హాల్లో కార్తీక్, కావ్య మాత్రమే ఉంటారు. కావ్య, ఏడవకు కావ్య, ప్లీజ్. నాకెందుకు ఇదంతా చూస్తుంటే పిచ్చి పడుతున్నట్టుంది. నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు. అక్క ఎందుకు ఇంత కిరాతకంగా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు. నేనేం పాపం చేశానండి? ఆడపడుచు వస్తుందని ఎంతో ఇష్టంగా అన్నీ చేశాను కదా. నా మీద ఎంత పగ ఎందుకు పెంచుకున్నారు? నాకసలు ఆ చైన్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. అత్తయ్యగారు నన్ను అనుమానంగా చూస్తుంటే నా గుండె ఆగిపోతున్నట్టుంది. మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా అండి? పిచ్చిదానా, నిన్ను నేను ఎప్పటికీ అనుమానించను. నువ్వు పడుకో. రేపు ఉదయం నేను మళ్ళీ ఇల్లంతా వెతుకుతాను. ఏమవుతుందో చూద్దాం. మరుసటి రోజు ఉదయం 7 గంటలు. ఇంట్లో ఎవ్వరూ నిద్రపోలేదు. వాతావరణం ఇంకా గంభీరంగానే ఉంది. పక్కింటి కామాక్షి ఎప్పట్లాగే వక్కపొడి నములుతో లోపలికొస్తుంది. ఓ సుజాత, ఏంటి ఇంటి ముందు ముగ్గు కూడా వేయలేదు? ఏమైంది? రాత్రి మీ ఇంట్లోంచి ఏవో అరుపులు వినిపించాయి. అదేంటి అందరలా ఎండిపోయిన సొరకాయల్లో ఉన్నారు? ఏం చెప్పను కామాక్షి, మా శ్రావణి బంగారు చైన్ పోయింది. రాత్రి బాత్రూం గుట్టిలో పెట్టిందట. ఎంత వెతికినా దొరకడం లేదు. అయ్య బాబోయ్, 2 తులాల చైన్ పోయిందా? నేను నిన్న మధ్యాహ్నమే చెప్పానా లేదా? ఈ ఇంట్లో కొత్తగా వచ్చిన కోడలికి ఇంటి తాళాలిస్తే ఇలాగే జరుగుతుందని. చూసావా శ్రావణి, నేను చెప్పింది జరిగిందా లేదా? దానికి నీ ఆస్తి మీద కన్ను పడింది. మెల్లగా ఒక్కోటి నొక్కేస్తుంది. అవును పిన్ని, నువ్వు చెప్పింది 100% నిజం. నేను స్నానానికి వెళ్ళినప్పుడు అది కనిపెట్టుకునుండి నేను బయటకు రాగానే లోపలికి వెళ్లి కొట్టేసింది. నా రూమ్ వెతికినా దొరకలేదు. ఇప్పుడేం చేయాలో చెప్పు పిన్ని. ఇంకేం చేస్తారు? ఈ కాలం దొంగలు చాలా తెలివైనోళ్ళు. ఇంట్లో పెడితే మీరెక్కడ వెతికి పట్టుకుంటారో అని తీసుకెళ్లి పెరట్లో తవ్వి పాతిపెట్టుంటుంది. లేదా ఉదయాన్నే చెత్తబండొస్తుంది కదా, ఆ చెత్తలో దాచి తర్వాత వెళ్లి తీసుకునే ప్లాన్ చేసుంటుంది. నేను చెప్తున్నాను విను సుజాత. ఆ కావ్యని గదిలో వేసి ఒక 2 తగిలిస్తే నిజం అదే కక్కుతుంది. కామాక్షి పిన్ని, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా ఇంటి విషయాలు మేం చూసుకుంటాం. అనవసరంగా మధ్యలో వచ్చి నా భార్య మీద నిందలు వేయకు. నువ్వు నిన్న నాటిన విషయం వల్లే మా అక్క ఈరోజు ఇంత రాద్ధాంతం చేస్తోంది. ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు. చూసావా సుజాత, నేను మీ మంచి కోరి చెప్తుంటే నీ కొడుకు నన్నే బెదిరిస్తున్నాడు. రేపు నీ మెడలో పుస్తలు కూడా ఆ కావ్య అమ్మేసినా వీడిలాగే వెనకేసుకొస్తాడు. సరే, నాకెందుకొచ్చిన గొడవ? మీరు మీ కర్మ. కావాలంటే ఊర్లో ఆంజనేయ గారున్నారు, ఆయన దగ్గరికి వెళ్లి అంజనం వేయించండి. దొంగెవరో ఆంజనేయ స్వామి కళ్లకు కట్టినట్టు చూపిస్తాడు. అప్పుడైనా నా మాట నమ్ముతారు అని అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. అమ్మా, కామాక్షి పిన్ని చెప్పింది కూడా మంచి ఐడియానే. అంజనం వేయిద్దాం, లేదా పోలీసులకు చెప్దాం. కావ్య, ఇలారా. ఏంటి వదినా? సాయంత్రం 5 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను. ఈలోపు నా చైన్ నువ్వు తెచ్చేస్తే సరే, లేదంటే నేరుగా పోలీస్ జీప్ మన ఇంటి ముందుకుంటుంది. అప్పుడు నీ చేతులకు బేడీలు పడతాయి. వెళ్ళి ఎక్కడ దాచావో తీసుకొనిరాపో. కావ్య ఏడుస్తూ పెరట్లోకి వెళ్ళిపోతుంది. ఏడుస్తూనే అక్కడున్న చెత్త డబ్బాలను, పూల కుండీలను వెతుకుతూ ఉంటుంది. సమయం మధ్యాహ్నం 2 గంటలవుతుంది.
ఎవరూ అన్నాలు తినలేదు. అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు ఆలోచనల్లో ఉన్నారు. కావ్య మాత్రం ఇంకా పెరట్లోనే మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. శ్రావణి భర్త ప్రసాద్ ఎవ్వరికీ కనిపించకుండా మెల్లగా ఇంటి వెనకవైపున్న పాడుబడిన బావి దగ్గరికి వెళ్తాడు. అటూ ఇటూ ఎవ్వరూ లేరని నిర్ధారించుకొని జేబులోంచి ఫోన్ తీసి ఒక నంబర్కి డైల్ చేస్తాడు. అతని ముఖంలో విపరీతమైన భయం, చెమటలు కనిపిస్తున్నాయి. హలో, రమేష్ అన్నయ్య, నేను ప్రసాద్ని మాట్లాడుతున్నాను. అదే అన్నయ్య, పట్నం నుండి. ఏంటయ్యా ప్రసాద్, మొన్న నెలాఖరికే 2 లక్షలు కడతానన్నావు, ఇంకా కట్టలేదు. నిన్న మీ ఇంటికి మనుషుల్ని పంపిస్తే ఊరికెళ్ళావని చెప్పారు. డబ్బులు ఎగ్గొట్టాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి? మా ఫైనాన్స్ కంపెనీ గురించి నీకు తెలీదు. రేపు నీ ఆఫీస్కి వచ్చి పరువు తీస్తాను చూడు. అయ్యో లేదన్నయ్య, దయచేసి ఆఫీస్కి రాకండి. నా పరువు పోతుంది. నేను డబ్బులు ఎగ్గొట్టను. నాకు కేవలం ఒక 2 రోజులు టైం ఇవ్వండి. మీకు ఇవ్వాల్సిన 2 లక్షల్లో 1 లక్ష రూపాయలకు సరిపడా ఒక వస్తువు నా దగ్గర ఉంది. అది రేపు ఊరికి రాగానే అమ్మేసి మీకు క్యాష్ కట్టేస్తాను. మిగతా 1 లక్షకి ఒక వారం గడువు ఇవ్వండి అన్నయ్య. దయచేసి నన్ను నమ్మండి. వస్తువా? ఏంటది? బంగారం ఏమైనా ఉందా? అవునన్నయ్య, ఒక 2 తులాల బంగారు చైను నా చేతికి చిక్కింది. అది అమ్మితే ఖచ్చితంగా 1 లక్ష రూపాయలు వస్తాయి. అది మీకు అప్పచెప్తాను. దయచేసి నా భార్యకు గాని మా ఆఫీసులో గాని అప్పుల విషయం తెలియనివ్వకండి. సరే సరే, రేపు సాయంత్రంలోగా ఆ బంగారం తీసుకుని నా ఆఫీస్కి రా. లేదంటే నా మనుషులు మీ అత్తగారింటికే వస్తారు. జాగ్రత్త. థ్యాంక్ యూ అన్నయ్య, రేపు ఖచ్చితంగా వస్తాను. ప్రసాద్ ఊపిరి పీల్చుకుని ఫోన్ కట్ చేస్తాడు. అతను జేబులోంచి ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ తీస్తాడు. ఆ కవర్లో శ్రావణి పోగొట్టుకున్న బంగారు చైన్ మెరుస్తూ ఉంటుంది. ఆ చైన్ వైపు చూస్తూ ప్రసాద్ ఒక దీర్ఘ నిట్టూర్పు విడుస్తాడు. ఈలోగా వెనక నుంచి అడుగుల చప్పుడు వినిపిస్తుంది. ప్రసాద్ ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతాడు. అతని చేతిలోంచి ఆ ప్లాస్టిక్ కవర్ కింద పడిపోతుంది. అక్కడ నిలబడి ఉన్నది మరెవరో కాదు. అసలు అక్కడ నిలబడున్నదెవరు? కార్తిక్ చూశాడా లేక కావ్య చూసిందా? భార్య చైన్ని భర్తే దొంగలించి కావ్య మీద ఎందుకు నింద వేశాడు? ప్రసాద్ ఎవరికప్పున్నాడు? సాయంత్రంలోగా కావ్య చైనివ్వకపోతే శ్రావణి నిజంగానే పోలీసులను పిలుస్తుందా? ఈ ఉత్కంఠభరితమైన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే తర్వాతి భాగం కోసం తప్పకుండా కామెంట్ చేయండి.